తెలంగాణ రెరా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రణీత్ కాన్సెప్ట్స్ పై కఠిన చర్యలు తీసుకుంది. సంస్థపై 43.71 లక్షల జరిమానా విధించింది. అసలు ఇష్యూ ఏంటో చూద్దాం. పుప్పాలగూడలో ఉన్న ప్రణీత్ కాన్సెప్ట్స్ అంబియన్స్ ప్రాజెక్టుకు రెరా అనుమతి ఏసీడీ బ్లాక్లకు మాత్రమే ఉంది. కానీ ఈ సంస్థ బిఈఎఫ్జీ బ్లాక్లలో కూడా రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే ప్లాట్లను ప్రకటనలు చేసి విక్రయాలకు పెట్టిందని టీజీ రెరా గుర్తించింది. ఇది రెరా చట్టంలోని సెక్షన్ 3(1) ఉల్లంఘనగా పేర్కొంది. ఈ విషయంలో రెరా తీసుకున్న చర్యలు ఏంటో చూద్దాం. సంస్థకు 43.71 లక్షల జరిమానా విధించింది. రిజిస్ట్రేషన్ లేని బ్లాక్లలో మార్కెటింగ్, అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించింది. ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, ఖర్చుల వివరాలు, కొత్త కంప్లీషన్ టైమ్ లైన్ ను 2 వారాల్లో సమర్పించాలని ఆదేశించింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పొందిన ఏసీడీ బ్లాక్ల నిర్మాణం కూడా ప్రకటించిన డిసెంబర్ 2024 గడువును దాటిందని రెరా పేర్కొంది. రెరా చర్యలతో ప్లాట్ కొనుగోలుదారులకు ఊరట లభించిందనే చెప్పాలి. ఎలాగంటే టీజీ రెరా ఫ్లాట్ యజమానులకు స్వతంత్రంగా అసోసియేషన్ ఆఫ్ అలాటీస్ ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం అవసరమైన కొనుగోలుదారుల జాబితా, ప్రాజెక్టు పత్రాలను సంస్థ అందించాలని ఆదేశించింది. ఇదే విధంగా మరో కేసులో కూడా ఇలాంటి చర్యలే తీసుకుంది రెరా. అదే సమయంలో పెసిఫియా కన్స్ట్రక్షన్ పై వచ్చిన ఫిర్యాదులో గత కొనుగోలుదారుల ఆలస్య చెల్లింపు జరిమానాలను కొత్త కొనుగోలుదారులపై వేయడం తప్పని రెరా స్పష్టం చేసింది. ఆ లేట్ ఫీజులను ఖాతాల నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ కేసు నుంచి కొనుగోలుదారులు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, రెరా రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టుల్లో డబ్బు పెట్టడం ప్రమాదకరం. ప్రాజెక్టు రెరాలో నమోదైందో లేదో అధికారిక పోర్టల్లో తప్పనిసరిగా పరిశీలించాలి. ప్రకటనలు లేదా ఫ్రీలాన్స్ ఆఫర్లు చూసి వెంటనే బుకింగ్ చేయకుండా అన్ని అనుమతులు ఉన్నాయో లేదో ధృవీకరించాలి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.